దేవాది దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదావకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము ద్వారా ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని అడుగుజాడలలో నడుచుటకు తీర్మానించుకున్న ప్రతి బిడ్డను నా ప్రియ ప్రభుల వారు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడనై ఉన్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన మనము దేనిలో సమర్థులముగా ఉండాలి. సమర్థులముగా. సమర్థుడు అనంటే నిపుణుడు అని అర్థం, పర్యాయ పదం. నిపుణుడు అనుట కన్నా సమర్థుడు అనుటనే మనకు బాగా దేవుని వాక్యం అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఎవరికైనా ఏదైనా పని అప్పగించేటప్పుడు సమర్థులకే అప్పగిస్తారు. ఈ పని ఇతను చేయడానికి సమర్థుడు. ఎవరికైనా పని అప్పగిస్తారు, వద్దు వాడు చేయలేడు ఆ పని అని అంటాం మనం. అంటే చేయుటకు సామర్థ్యత కలిగిన వాడు అని అర్థం. అయితే దేవుని నమ్ముకున్నాం మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు కొన్ని విషయాలలో సమర్థులముగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఈ వాక్యం వినే దేవుని ప్రియబిడ్డలమైన మనం ఒకరు చేసే పని ఒకరు చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఈ వాక్యం వినే వాళ్ళలోనే కొంతమంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, కొంతమంది వ్యాపారస్తులు ఉండొచ్చు, కొంతమంది చేతుల కష్టార్జితం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు చేయి పని చేసే వాళ్ళ పనితో పాటుగా ఉద్యోగస్తులు చేయలేరు. వారు ఆ పనిలో సమర్థులు. ఏ పనిలో? మట్టి తొగడంలోనో, గుంత కొట్టడంలోనో, లేదా బరువు ఎత్తడంలోనో సమర్థులు వాడు. వీళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకొని ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ పనిలో వీరు సమర్థులు కాదు. అలాగే చదువుకొని ఏదైనా ఒక ఉద్యోగమో ఇంకొకటో చేస్తూ ఉన్నప్పుడు మరొకరు పని చేసే వాళ్ళు ఈ పని చేయలేరు. చేయండి మీరు అంటే నాకు చదువు రాదు అని అంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో సమర్థత ఉంటుంది. ఇక్కడున్న మనం అందరం వేరువేరు పనులలో సామర్థ్యం. కొంతమందికి చక్కగా వంట చేయడం సామర్థ్యంగా వచ్చు, కొంతమంది అంత చక్కగా చేయలేకపోవచ్చు. కొంతమంది చేతి పని బాగా ఏదైనా కష్టపడగలరు, కొంతమంది కష్టపడలేకపోవచ్చు. కొంతమంది స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ ఉంటారు, కొంతమంది స్కూలుకు పోయి వస్తుంటారు కానీ పాస్ అవడమే గగనం. ఇలాగ సామర్థ్యత లేకపోవడం రెండింటిని మనం చూస్తే ఇవి వేరువేరు విషయాలు. అందుకే మీరు చెప్పిన సందేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని నమ్మిన మనము అన్నాను. ఇప్పుడు నేను చెప్పే సామర్థ్యత అందరూ ఉండాల్సింది. చదువుకున్నోళ్ళు, చదువు రానోళ్ళు, ఉద్యోగం ఉన్నోళ్ళు, ఉద్యోగం లేనోళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు, రిటైర్డ్కి సమీపంగా ఉన్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, అందరూ కూడా నమ్ముకున్న మనం అందరం కూడా సామర్థ్యంగా ఉండాల్సిన కొన్ని పనులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి చేస్తేనే మనము సామర్థ్యత కలిగిన వ్యక్తులం, సమర్థులం, లేదా బైబిల్ చెప్పినట్టుగా నిపుణులం, ప్రావీణ్యులము అని అర్థం. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ప్రతి మాటలో ఈ విషయాలలో సామర్థ్యము కలిగి ఉండాలి అన్న విషయాలు మనం చూద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. మరియు
రాజు మాట్లాడుతున్నాడు. ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు ప్రియులారా, ఏ రాజు? ఈ రాజు నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరు రాజు 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు కల కన్నాడు, మరిచిపోయాడు. మరలా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ముఖ్యంగా చదువుకునే పిల్లలు. కల కన్నాడు, ఏమయ్యాడు? మరిచిపోయాడు. మీరు కూడా చాలా కలలు కంటూ ఉంటారు కదండి. నేను ఎలాగైనా టీచర్ కావాలి, నేను ఎలాగైనా డాక్టర్ కావాలి, నేను ఎలాగైనా ఇంజనీర్ కావాలి, నేను ఎలాగైనా పోలీస్ కావాలి, లేదా నేను ఎలాగైనా ఏదో ఒక కళ నెరవేర్చుకునేంత వరకు ఏం కాకూడదు? మర్చిపోకూడదు. అందుకే ముందు వాళ్ళు వినండి అనింది. మర్చిపోకూడదు. రాజు కదా, కన్నాడు, మర్చిపోయాడు. ఉదయాన్నే లేచి గోల చేస్తున్నాడు. నేను జీతం ఇచ్చి పోషిస్తున్నటువంటి మంత్రం చెప్పేవాళ్ళు, జ్యోతిష్యులు, మాసచర్య, దినచర్య చెప్పేవాళ్ళు అందరు రండి. అందరు వచ్చారు. నేను రాత్రి ఒక కలగన్నాను, అది చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి అన్నాడు. వాళ్ళంతా అన్నారు, రాజా అదెంతటి పని? ఆ కళ ఏందో మాకు చెప్పండి, దాని భావం మేము చెప్తాము అన్నారు. రాజు అంటాడు, కళ కన్నమాట వాస్తవమే, కానీ నేనేం చేశాను? కళను మర్చిపోయాను. కళ మర్చిపోయాను నేను. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటారు, మర్చిపోతే కళే చెప్పకపోతే నువ్వు నిద్రలో ఏం కలగన్నావు మాకేం తెలుస్తుంది రాజా? ఎలాగ చెప్పగలం మేము? లేదు, కళ చెప్పాలి, ఆ కళకు అర్థమేందో కూడా చెప్పాలి. మీరు అలాగ చెప్పకపోతే మీ అందరినీ తుత్తునీలుగా నరికేస్తాను అన్నాడు. దేశమంతా కల్లోలం. ఇంత జీతం పెట్టి పోషిస్తున్నా మీ వల్ల ఏ లాభం లేదు, మీ అందరినీ చంపేస్తానంటే అందరూ భయాందోళనలో ఉన్నారు. అప్పుడు దానియేలుకు వార్త తెలిస్తే దానియేలు అంటాడు, మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, కళ చెప్తాము, భావము చెప్తాము అని అన్నారు. టైం ఇచ్చాడు రాజు. తర్వాత ప్రార్థన చేశారు, దేవుడు బయలుపరిచాడు, రాజుకు వచ్చి చెప్పాడు. అప్పుడు నెబుకద్నెజరు మాట్లాడుతున్న మాటే 47వ వచనం మనం చూసాం. ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవు. ఎలాగొచ్చింది ఈ మర్మం బయలుపరచడానికి సామర్థ్యత? దానియేలు జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిదండి కలలు చెప్పడం కాదు, లేకపోతే కలల భావాలు చెప్పడం కాదు, కానీ కలలు నెరవేర్చుకోవడానికి సామర్థ్యత ఉండాలి. అవును ప్రియులారా, మేము 1988వ సంవత్సరం ఒక క్రైస్తవ బోర్డింగ్ పాఠశాలలో చేరాను. నేను చేరిన తర్వాత మమ్మల్ని అక్కడ చేరగానే ఒక్కొక్కరిని లేపి అడుగుతారనమాట. ఒక 3-4 నెలలు పాఠశాలలో మేము సెట్ అయిపోయిన తర్వాత, హాస్టల్లో అనుకూలంగా అయిపోయిన తర్వాత నువ్వేమవుతావు అని ఒక్కొక్కరిని లేపి అడుగుతూ ఉంటే నేను కూడా లేచాను. చిన్నోన్నప్పుడు దాదాపు 4th స్టాండర్డ్ లేచి చేయగట్టుకొని నేను అన్నాను, 4th or 5th కరెక్ట్గా గుర్తులేదు, కానీ నేను పోలీస్ కావాలని ఉన్నాను అన్నాను. ఎందుకు పోలీస్ కావాలంటే అర్థం తెలీదు, ఒక పోలీస్ కావాలంతే. ఈరోజు మీరు కూడా చాలామంది ఏం కావాలి అంటే పలాంది కావాలంటారు. ఎందుకు కావాలంటే చెప్పరు. ఎందుకు కావాలి అనుకుంటున్నావు అని అంటే చెప్పలేరు చాలామంది. ఏదైనా కావాలి సాధించాలనుకున్నప్పుడు ఎందుకో తెలియాలి. ఇప్పుడు దానియేలు కలల భావం చెప్పగలిగిన సామర్థ్యత ఉంది. దేవుని బిడ్డలుగా మీరందరూ కూడా కలలు నెరవేర్చుకునే సామర్థ్యత. నాకు తెలియని వయసులో నేను పోలీస్ అన్నాను, కానీ ఊహ వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత 96వ సంవత్సరంలో ఒక లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నాను నేను. అంటే యవనస్తులందరినీ ఒక చోట పోగేసి మీరు దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నారు అన్న సమావేశంలో నేనున్నాను విజయవాడలో 96వ సంవత్సరంలో. అంటే మా హాస్టల్ తరపున ఒక 150 మంది పిల్లలుంటే 150 మందిలో ఇతనైతే సరిపోతాడు ఆ క్యాంపుకు అని చెప్పి 1-2 పంపిస్తే నేను గుంటకల్ నుంచి ఇంకో పిల్లడిద్దరం వెళ్ళాం.
అక్కడ నిలబడ్డప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, యవనస్తులుగా మీరు దేవుని కొరకు ఏం చేస్తారు అని అంటే, 4th స్టాండర్డ్లో చెప్పిన మాట మర్చిపోయాను నేను పోలీస్ కావాలని. అప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. అప్పుడు కూడా మళ్ళీ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి, ఎక్సెట్రా అని మాట్లాడుతూ ఉంటే ఆ 4 రోజుల సభలలో చక్కగా పాటలు పాడాను నేను. అప్పుడు అడిగారు వాళ్ళు, ఇంత చక్కగా పాటలు పాడే నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అని. నా ముందున్న వాళ్ళందరూ ఏమంటున్నారు అని అంటే, ఒక్కొక్కరు మేము ఇంజనీర్ కావాలి అది ఇది అని చెబుతూ ఉంటే, ఈయన నాకు ఒక ఇంటి ఇచ్చాడు. దేవుడు నీకు స్వరాన్ని వరముగా ఇచ్చింది దేవుని సేవ చేయడానికి అని ముందే ఇంటి ఇచ్చాడు. కాబట్టి అప్పుడు చెప్పాను, నేను ఇంకేం మాట్లాడాలో అర్థం కాక నేను సేవకుని అవుతాను అని అన్నాను. చాలామంది సేవకులు దేశ విదేశాల నుంచి వచ్చారు, అందరూ ప్రార్థన చేశారు, సేవకుని అయ్యాను. పోలీస్ అన్నది నా కళ, నేను సేవకుడు కావాలన్న కళ ఎవరిది? దేవునిది. మీకు చాలా కళలు ఉండొచ్చు, కానీ దేవుని కళ ఏదో మీరు కనుగొనాలి అంటే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు యొక్క కళను, కళ భావాన్ని చెప్పడానికి అడిగిన 2 రోజుల సమయాన్ని ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. సో మీరు ఇంజనీర్ కావాలంటే కాలేరు, డాక్టర్ కావాలంటే కాలేరు, టీచర్ కావాలంటే కాలేరు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మీరు అనుకున్న దాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే దానియేలు, నెబుకద్నెజరు అంటున్నాడు, దానియేలు ఈ కళ భావములు చెప్పుటకు నీవు సమర్థుడవంతివే అని చెప్పి అనేక దానాలు ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మనము కళలు నెరవేర్చుకునే విషయంలో సమర్థులం కావాలి. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము అక్కడ పౌలు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది చాలు. రెండవది ప్రియులారా, పౌలు అంటున్నాడు, చాలా మంచి మాట ఇది, మీరు మరలా వినండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. ఈ మందిర ప్రతిష్ట జరగక ముందుగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు నాతో కొంతమంది మాట్లాడిన మాట, అందులో మన సంఘస్థుల సోదరులు కూడా కొంతమంది మాట్లాడిన మాట, అన్న మీరు ఏదన్నా అనుకుంటే ఆ పని అయినాక విశ్రమించారన్న సాధిస్తారు మీరు అని అన్నారు. అప్పుడు నేనేమనుకోవాలి? కాలరీలాగా ఎగరేసి నేనంటే ఏమనుకున్నావు అని అనలా. నాతో బయట వాళ్ళు అన్నప్పుడు, సంఘస్థులు అన్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇదే మాట, నేనైతే ఏం చేయలేను, నా వల్ల అయితే ఏం కాదు, మా సామర్థ్యత ఎవరి వలన? దేవుని వలన. అవును ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అన్న నువ్వు సాధించగలవు, అక్క నువ్వు సాధించగలవు, నువ్వు అనుకుంటే కొంటావు, నువ్వు అనుకుంటే ఇది తీసుకుంటావు అని అన్నప్పుడు, నేను అనుకోవడం కాదు, నేను అనుకున్నది నా దేవునికి చెప్పాను, ఆయన ఇచ్చాడు నాకు అని చెప్పడం, అది ధన్యత. ఇంతకు ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్మిన మనము దేనిలో సమర్థులముగా ఉండాలి? ఇది మన అంశభాగం కదా, దేనిలో ఉండాలి. అందుకే చెప్పాను, చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ప్రార్థనకు ఆదివారం వచ్చేవాళ్ళు, మిగతా రోజుల్లో వచ్చేవాళ్ళు, ప్రతి కూడికలో పాలు పొందేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, అందరూ సమర్థులుగా ఉండాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అందులో 4 మీతో మాట్లాడతాను. దీనికి చదువు అని కానీ, చదువు లేకపోవడం అని కానీ, ఉద్యోగం అని కానీ, వ్యాపారం అని కానీ ఏమీ లేవు. అందరూ చేయాల్సిందే. చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, అందరము సమర్థులముగా ఉండాల్సిన, దేవుని నమ్మిన అందరూ సమర్థులుగా ఉండవలసిన చాలా విషయాల్లో ఒక 4 మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము, నా సహోదరులారా, దేవుని నమ్మిన మనము దేనిలో సమర్థులముగా ఉండాలో 15వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనము, నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, సరేనా?
ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మటుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. చాలు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన మనము బుద్ధి చెప్పే విషయములో సమర్థులమై ఉండాలి. బుద్ధి చెప్పించుకునే విషయములో కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇక్కడే ఉన్నాం. ఒక్కసారి ఒక్క పేపర్ తిప్పండి అంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక్క పేపర్ తిప్పేస్తే 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను ఎవడి చేతనైనను బుద్ధి చెప్పించుకోడు. ప్రభువు మనసు చాలు చాలు చాలు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుని నమ్ముకున్న మనము 10 మందికి బుద్ధి చెప్పాలి, కానీ 10 మంది చేత ఏం చెప్పించుకోకూడదు? బుద్ధి చెప్పించుకోకూడదు. మన అమ్మో, మన నాన్నో, మన అక్కో, మన చెల్లో, మన తోడబుట్టిన వాళ్ళు, ఇంకా లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు మనంత క్రమంగా ప్రార్థనకి వెళ్ళరు. మనం ప్రతి వారము ప్రార్థనకి వెళ్తాం, ప్రతి వారం ప్రభు బలలో చేవేస్తాం, ప్రతి వారం బల్లలు పగిలిపోయేటట్టుగా దైవ సేవకుడు అరుస్తూ వాక్యం చెప్తాడు. మన గుండెలు పిండేసినట్టుంటాయి, మన తప్పిదాలన్నీ బయటికి వస్తాయి. అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకున్న మాట, ప్రతి వారం వాక్యానికి వచ్చి ప్రార్థన చేసే మనము వాక్యమే లేకోకుండా, ప్రార్థనే లేని వాళ్ళ చేత బుద్ధి చెప్పించుకోవచ్చా? చెప్పించుకోకూడదు. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నటువంటి నీవు క్లాస్లో లీస్ట్లో ఉన్న వాళ్ళ చేత బుద్ధి చెప్పించుకోవచ్చా? చెప్పించుకోకూడదు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్నామన్న పేరే కానీ ఎంతమంది మనకు బుద్ధి చెప్తా అంటారో, ఇట చేయకూడదు, అటు ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు, ఇటు. అబ్బో, ఎక్స్పెషలీ ఎవరైనా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ దైవజనుడుగా మేము దేవుని ఆత్మ చేత దైవావేశం వలన ఎన్నో సంగతులు మీకు బుద్ధి కలిగే మాటలు చెబుతూ ఉంటే, ఇక్కడ రాయబడ్డ మాటను మీరు మరలా ఒకసారి చూస్తే, ఆత్మ సంబంధి అయిన వాడు ఒకని చేత వివేచించబడకూడదు. ఒకని చేత ఏం చెప్పించుకోకూడదు? బుద్ధి చెప్పించుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధులైన వ్యక్తులను కొందరిని మీకు చూపిస్తాను. వాళ్లకు బుద్ధి చెప్పిన వ్యక్తులను చూపిస్తాను. ఆ బుద్ధి చెప్పిన వ్యక్తులు వాళ్ళకు బుద్ధి చెప్పినప్పుడు వాళ్ళ వైఖరి ఎలాగుందో కూడా చెప్తాను రెఫరెన్స్ ఆధారంగా. ఇవి చూసిన మనం ఈ రోజు నుంచి ఎలాగ బతకాలి? బుద్ధి చెప్పే వాళ్ళగా బతకాలి, కానీ బుద్ధి చెప్పించుకునే వాళ్ళలాగా బతకూడదు. దేవుడు చాలా సంతోషిస్తాడు. మీకు బాగా పరిచయమైన మొదటి వ్యక్తిని చూపిస్తాను. ఆయన పేరు దావీదు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా నాతాను 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి. చాలు, ఇంకొద్దు. ఇవి మనము చాలా మాటలు విన్నాం కాబట్టి టూకీగా అలాగ చెప్పేసి నేను ముందుకెళ్తాను. బైబిల్ గ్రంథంలో దావీదుకు ఒక గొప్ప విశిష్టత ఉంది, గుర్తుపెట్టుకోండి. దావీదు దేవుని హృదయానుసారుడు అనే ఒక పేరుంది. ఈ హృదయానుసారుడైన ఈ వ్యక్తి ఆత్మానుసారుడుగా బ్రతుకుతున్నంతసేపు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే శరీరానుసారంగా బ్రతికాడో, అంటే యుద్ధానికి వెళ్ళే సమయంలో యుద్ధానికి వెళ్ళలే. బాగా ఈ మాట చూడండి. మీరు 11వ అధ్యాయం చదివితే ఆ మాట రాయబడి ఉంది. ఎక్కడ? మొదటి వచనంలోనే
చూస్తారా ఒకసారి? సమూయేలు 2వ గ్రంథం అక్కడే కాబట్టి చూడండి ఒకసారి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు చాలండి. అందరూ యుద్ధానికి బయలుదేరేటప్పుడు, అందరూ యుద్ధాలు చేస్తడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఈయన మాత్రం ఎంచక్క పండుకొని నిద్రపోయాడు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, కుటుంబాలకు దరిద్రం ఎందుకో తెలుసా అండి? పని చేసుకునేటప్పుడు నిద్రపోతారు, చేసుకున్న సంపాదన ఏ పూట ఆ పూట ఖర్చు పెట్టేస్తారు, ఆలోచన విధానం లేక. దావీదు నిద్రపోయాడు, బాగానే ఉంది. మధ్యాహ్నం పడుకున్నాడు, సాయంకాలం లేచాడు. ఎక్కడో ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు, పాపం చేశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ దాకా మనకు తెలిసిన విషయాలే. దావీదుకు ఒక మంచి అలవాటు ఏంటంటే, దావీదు ఏ యుద్ధానికి వెళ్ళాలన్న మీరు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం నుంచి చూడండి, 17వ అధ్యాయం కాదు, 18 నుంచి చూడండి. సమూయేలు 2వ గ్రంథం ముగింపు వరకు ఎక్కడైనా చూడండి. దావీదు ప్రతి విషయం అందు దేవునికి చెప్పే ఒక మంచి అలవాటు ఉంది. దేవా, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా? దేవా, ఫిలిస్తీయులను తరుముదునా వద్దా? ఇలాగ అడిగి వెళ్ళేవాడు. రెండవది, దావీదు ఏదైనా తప్పుదం చేస్తే క్షమాపణ కూడా అడిగేవాడు. కానీ ఇక్కడ పాపం చేసిన తర్వాత క్షమాపణ అడగలేదు, ఏం అడగలేదు, మౌనంగా ఉన్నాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది. నన్ను అడిగితే 3-4 నెలలు అయింది. 3-4 నెలలు అయింది. ఎట్ట చెప్తారన్నా? అలాగంటారా? ఈ 12వ అధ్యాయంలో నాతాను మాట్లాడిన తర్వాత, దావీదు పశ్చాత్తాపపడిన తర్వాత, నీ కడుపున పుట్టే బిడ్డ చచ్చిపోతాడు అనేసరికి ఈయన మొరపెట్టే సమయానికి ఆమె గర్భవతి అయి బిడ్డను కనే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దావీదు ఒప్పుకోలా, సైలెంట్గా ఉన్నాడు. ఎవ్వరికి తెలియదులే అని అనుకున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాపము ఎప్పుడు దాగదు. ఈరోజు దాక్కుంటుంది, రేపు దాక్కుంటుంది, కానీ తప్పు ఎప్పుడైనా అది బయటకు వస్తుంది. అందుకే ఏ పొరపాటైనా చేస్తే అది భార్య ఎడలనా, భర్త ఎడలనా, కుటుంబం ఎడలైనా, దేవుని ఎడలనైనా వెంటనే క్షమించు ప్రభువా అని అడగడం నేర్చుకోవాలి, విడిచిపెట్టాలి. సరే, ఇప్పుడు నాతాను వచ్చాడు. నాతాను రాజు దగ్గరకు వచ్చి ఒక సమస్య చెప్పాడు. రాజా, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడికి 100 గొర్రెలు భయపడి ఉన్నాయి, పేదవాడికి ఒకే గొర్రె ఉంది. ధనవంతునింటికి బంధువులు వచ్చాడు, ఆ 100 గొర్రెల్లో ఏదైనా ఒకటి కొయ్యొచ్చు. కానీ ఈ పేదవాడి దగ్గర ఉన్న 1 గొర్రెను తీసుకొచ్చి వధించి విందు చేశాడు రాజా అంటే, దావీదు నన్ను తీర్పు అడుగుతున్నాడేమని ఉగ్రుడై లేసి, వాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. అంటే దావీదు ఇప్పటిదాకా చాలా పంచాయతీలు తీర్చాడు, చాలా మందికి బుద్ధి చెప్పే మాటలు చెప్పాడు, తానే బుద్ధి లేని పని చేశాడు. అప్పుడు వాడు మరణానికి పాత్రుడు అనగానే నాతాను లేచి అంటున్నాడు, వాడెవడో కాదు, వాడెవడు? నువ్వే. ప్రభునందు ప్రియులారా, ఆదిమ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి మనం చూస్తే సేవకులు ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈ రోజు కాదు, ఆ రోజు కూడా. పని చేస్తూ సేవ చేయడం దేవుని ఉద్దేశం కాదు. పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆయన పోషిస్తాడు. సరే, అది అలాగ వదిలేద్దాం. ఆ రోజుల్లో రాజులు సేవకులకు కావలసిన ధాన్యము, ధనము, వస్త్రము అన్నీ ఇచ్చి పోషించేవాళ్ళు. వీళ్ళు ప్రార్థన చేయడం అంటే ఆ గంగాలము బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తూ దేవుని పేరట నిత్యము యాజకత్వం చేసేవాళ్ళు వీళ్ళు. ఈ నాతాను కూడా అన్నం కావాలి అంటే ధాన్యం పంపాల్సింది రాజుగారే. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వే తప్పు చేసింది అని అన్నాడు. చెప్తారండి బుద్ధి ఇంతగా? ఈరోజు నీదే తప్పు అని అంటే, మాదే తప్పు అని తెలిసి కూడా మనిషి మీద తిరగబడి అలుగుతున్నారండి లోకంలో. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? 13వ వచనం చూడండి. అక్కడే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. దావీదు కుటుంబం దీవించబడ్డానికి, అతని తప్పిదాలు క్షమించబడి, మరలా అతని గర్భన పుట్టిన బిడ్డ
జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి 13వ వచనాన్ని చూస్తున్నాం 12వ అధ్యాయంలో. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. చాలు. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.